ఒక నకిలీ లాయర్ తయారైతే కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఒక నకిలీ ఇంజనీరు తయారైతే కొన్ని నిర్మాణాలు కూలుతాయి. ఒక నకిలీ డాక్టర్ తయారైతే కొంతమంది ప్రాణాలు పోతాయి. కానీ ఒక నకిలీ గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఎంఆర్ఓనో, ఒక డిఎస్పీనో, ఇంకా ఒక ఉన్నత అధికారి ఎవరైనా నకిలీగా తయారైతే ఆ సమాజమే భ్రష్టు పట్టిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అది స్కామ్ల పార్టీ. తన సహజత్వాన్ని కోల్పోకుండా చివరకు గ్రూప్ 1లో కూడా స్కామ్ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా నకిలీ ఆఫీసర్లను తయారు చేయాలని ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీది నిజమైనటువంటి దేశద్రోహం. ఈ కాంగ్రెస్ పార్టీ మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదో ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.